నీ కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా నీ కృపా నీతో ఉన్నా నీ కృపా నేనిలా ఉన్నా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా నిరతము నాశ్రయం నీవే యేసయ్యా నీ కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా ఎన్నదగిన వాడిని కాను మంటి పురుగును నేను నన్నుగా ప్రేమించిన నిన్ను నేను మరిచాను ఎన్నదగిన వాడిని కాను మంటి పురుగును నేను నన్నుగా ప్రేమించిన నిన్ను నేను మరిచాను అయినను నన్ను వీడలేదయ నీ కృపా చింత చేరిన చెలిమి కోరెను నీ కృపా అయినను నన్ను వీడలేదయ నీ కృపా చింత చేరిన చెలిమి కోరెను నీ కృపా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా నిరతము నాశ్రయం నీవే యేసయ్యా నీ కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా పరిశుద్ధుడనసలే కాను పుట్టుకతో పాపిని నేను ఫలించని మూడుగా ఎదిగి దారి తప్పినే తిరిగాను పరిశుద్ధుడనసలే కాను పుట్టుకతో పాపిని నేను ఫలించని మూడుగా ఎదిగి దారి తప్పినే తిరిగాను అయినను నన్ను మరువలేదయ నీ కృపా పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా అయినను నన్ను మరువలేదయ నీ కృపా పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా నిరతము నాశ్రయం నీవే యేసయ్యా నీ కృపా నేనేమైనా నీ కృపా నాకేమైనా బ్రతుకు భారమవుతున్నా బాధ్యతలేని మరచిన నీ మాటలు వింటూనే విశ్వాసము చూపకుండినా బ్రతుకు భారమవుతున్నా బాధ్యతలేని మరచిన నీ మాటలు వింటూనే
విశ్వాసం చూపకుండిన, అయినను నా చేయి పట్టెను నీ కృపా. నడిపించి నన్ను గెలిపించేది నీ కృపా. అయినను నా చేయి పట్టెను నీ కృపా. నడిపించి నన్ను గెలిపించినది నీ కృపా. ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా. ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా. ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా. ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా. నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా. నీ కృపా నేనేమైనా, నీ కృపా నాకేమైనా. నీ కృపా నీతో ఉన్నా, నీ కృపా నేనిలా ఉన్నా. ఆదరించు దైవం నీవు, ఇమ్మానుయేలు దేవా. ఆదరించు దైవం నీవు, ఇమ్మానుయేలు దేవా. ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా. ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా. ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదనయ్యా. ఆరాధించెదనయ్యా, నీ సన్నిధి చేరెదా. నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా. 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 అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనము శైలజ అనంతం గారు మనకు వాక్య పరిచర్య చేస్తారు. అక్క దయచేసి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతున్నాం అక్క. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికీ వందనాలండి. నా పేరు శైలజ అనంతం గారు. అనంత్ నా పేరు. దేవునికి చాలా స్తోత్రములు. అక్క నేను ఆడబుల్ కదా, వినబడుతుంది కదా అక్క? సడన్ గా ఇది అక్క బాగుంది కదా ఇప్పుడు? దేవుడి దయతో బాగున్నాను అక్క. ఇప్పుడు ఏమి ప్రాబ్లం ఏం లేదు, దేవుడి దయతో హ్యాపీగా ఉన్నా. ఒకసారి హైదరాబాద్ లో వచ్చినప్పుడు అడిగితే శైలజ కనిపించలేదని వాళ్ళు అన్నారు, కొంచెం హెల్త్ బాగాలేదందుకు రాలేదు. నిజమేనాక, అప్పుడు బాలేక ఇర్రెగ్యులర్ గా ఉండేదాన్ని, ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్నాను చర్చ్ కి కూడా. కూర్చోగలుగుతున్నాను అక్క చాలా సేపు. అన్ని తింటున్నాను, కానీ కొన్ని మటుకే తింటున్నా, ఎక్కువ తినకుండా. ఏవి పడతాయి అవే తింటున్నా. ప్రభువుకి స్తోత్రం. అక్క మీ అందరి ప్రార్థనలకి చాలా చాలా వందనాలు అక్క. అందరికి మర్చిపోకుండా ప్రార్థన చేస్తా ఉన్నారు నా కోసము. థ్యాంక్ యూ. కెజీ అక్క కూడా థ్యాంక్ యూ ఈ యొక్క ఆపర్చునిటీ కొరకు. నా సాక్ష్యము ప్లస్ దేవుడు నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఈ కొన్ని నెలల్లో ఏది నేర్పిస్తున్నాడో అది నేను మీ ముందుకు తీసుకొని రాగలిగే కృపను, దయను, ప్రేమను దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రము. అక్క కూడా నిండా వందనములు. మీ అందరికీ వందనాలండి. నా కొరకు ప్రార్థించిన వారికి ముందుగా మీరు ప్రార్థన చేస్తున్నారు, థ్యాంక్ యూ. నేను కూడా దేవుడికి సంపూర్ణంగా నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ఎందుకంటే దేవా, నా మాటలు కాకుండా ప్రభా ఓన్లీ మీ మాటలే, మీరు నాకు నేర్పించినవే నేను చెప్పేటట్టుగా దేవుడు నాకు తోడుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ దేవా. మీ అందరికీ తెలుసు నేను చాలా ఏళ్ళుగా బాగలేక ఇప్పుడు బాగైనానని. అయితే
దానితో కాకుండా ఇంకా జీవితంలో కొన్ని వస్తానే ఉంటాయి కదండి సమస్యలు, పిల్లలు ఉన్నాక, అందులో యవన పిల్లలు ఉన్నాక. సో మా పాప అయితే దేవుడి దయ వల్ల మీ అందరి ప్రార్థనల వల్ల పాప చక్కగా మెడిసిన్ కంప్లీట్ చేసేసుకొని యూకే కూడా వెళ్ళింది. వెళ్ళి తను అక్కడ ఎగ్జామ్స్ ఏవి రాయాలో అవి రాసి పాస్ అయిపోయి అక్కడ యూకేలో రిజిస్టర్ కూడా అయిపోయిందండి యాజ్ అ డాక్టర్. మళ్ళా తిరిగి వచ్చి ఇప్పుడు జాబ్ వీసా కొరకు వెయిట్ చేస్తా ఉన్నాను పాప. సో దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇట్లే దేవుడు ఇంకా ప్రార్థన పిల్లల కొరకు, బాబు కొరకు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఒక మాట ద్వారా దేవుడు మాట్లాడుతా ఉంటే నేను ఆ దిశగా అట్లనే బైబిల్ స్టడీ చేసుకుంటూ వస్తున్నానండి. దేవుడిని అడుగుతా ఉన్నా, ప్రభువా ఎట్లా అప్పట్లో ఇశ్రాయేలీయులకైతే అక్క ఎవరైనా ఒకరు నేను వాక్యాలు చెప్పినప్పుడు దయచేసి తెలుగులో చదవండి అక్క. 45:11 జెనిసిస్ 45 ఆది కాండము 45:11 వచనంలో ఏమని ఉంటుందంటే ఇశ్రాయేలీయులకు వాళ్ళు ఉండే స్థలములో, అంటే యాకోబు పిల్లలు జోసెఫ్ కాకుండా వాళ్ళు ఉండే స్థలములో కరువు వస్తది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో తెలుసుకొని అక్కడైతే బాగా కరువు లేదు, అక్కడ ఉన్న రాజు బాగా పరిపాలిస్తున్నాడని తెలుసుకొని వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఐగుప్తుకు వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడిని కలుస్తున్నట్టు, యోసేపుని కలుస్తున్నట్టు తెలవకుండా వాళ్ళు వచ్చేస్తారు. వచ్చి పలకరించినప్పుడు అంతా మాట్లాడినప్పుడు యోసేపు ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక బాధ అంతా అయిపోయిన తర్వాత మీరు వచ్చేసేయండి, గోషేమ్ అనే పట్టణం మీకు ఇస్తాము, మీరు వచ్చేయండి అని చెప్తాడు కదా. చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే బయలుదేరి వచ్చేస్తారు. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, దేవా వాళ్ళు ప్రార్థన చేసినారు కరువు వచ్చింది అని, మీరు పలానా దగ్గర కరువు లేదని వాళ్ళకి చూపించినారు, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా చేస్తారు. వాళ్ళు వెంటనే వెళ్ళి అడిగినారు, వెంటనే జోసెఫ్ అక్కడ ఉన్నాడు, వెంటనే జోసెఫ్ ఒప్పుకున్నాడు, వీళ్ళు అక్కడ పోయినారు. ఇట్లా తొందరగా మీరు ఆన్సర్ చేస్తే ఎంత బాగుంటది కదా ప్రభా. నిజం చెప్తున్నానండి, మీకు ఇట్లనే అడిగినానండి దేవుడిని, ఎంత బాగుంటది కదా ప్రభా. మరి నేను కూడా ప్రేయర్ చేస్తా ఉన్నాను నా కొడుకుల డిసిప్లిన్ రావాలని, ఒక మంచి భర్తగా మంచి కొడుకుగా ఉండాలని, లేదంటే పిల్లల కొరకు, అందరు మగ పిల్లల కొరకు, అందరు యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం కదా ప్రభా. ఈ ఫోన్స్ అని, ఈ బయట ఫ్రెండ్స్ అని ఇవన్నీ లేకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం కదా ప్రభా. మీరు కూడా తొందరగా అట్లా ఆన్సర్ చేస్తే ఎంత బాగుంటది ప్రభు అని నేను అడిగినప్పుడు నెక్స్ట్ డే ఆ ప్రేయర్ అయిపోయినాక నెక్స్ట్ డే మళ్ళా నేను మామూలుగా నా బైబిల్ స్టడీ మొదలు పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, డూ యూ రియలీ బిలీవ్ మీ, నన్ను ట్రస్ట్ చేస్తున్నావా, నేను చెప్పిన ప్రామిసెస్ ని ట్రస్ట్ చేస్తున్నావా అని అడిగినప్పుడు చేస్తున్నాను ప్రభు. ఎట్లా అని అంటే ఆ రోజు నేను 2 తిమోతి చదువుతాను. అక్క ఈ వర్స్ తీసి చదవండి అక్క ఎవరన్నా. 2 తిమోతి 2వ అధ్యాయము 20-22. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని విశ్వాసం. చాలా అక్క, థ్యాంక్ యూ అక్క. అయితే ఆ రోజు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ప్రార్థన చేస్తా అంటే ఊరికే లేచి దేవుడిని స్తుతి ఇట్లా మామూలుగా పడుకునే దగ్గర ఆలోచన సడన్ గా నా నోట్ నుంచి ఒక పాట వచ్చింది, గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్ కీప్ మీ బర్నింగ్ అని సండే స్కూల్ పాట ఉంటది కదండి. ఆ పాట ఎందుకో పాడినానో నాకు తెలియదు. పాడిన తర్వాత దేవుడిని ఇట్లనే బెడ్ మీద నుంచి థ్యాంక్ యూ దేవా అన్ని చెప్పిన తర్వాత ఆ రోజు ఈ వాక్య భాగంలో ఉన్నానని ఇది వచ్చింది. సడన్ గా నాకు దేవుడు ఒక తలంపించినాడు. అంటే గివ్ మీ ఆయిల్ ఇన్ మై ల్యాంప్ కీప్ మీ బర్నింగ్ అంటే మంట మండాలి అని అంటే ఆ మంట రాజేయడానికి ఏదో కావాలా, చెక్క పొడియో చెక్కలో పిడికలో ఏదో కావాలా. సో దేవా అంటే ఈ హృదయములో ఆ మంట, ఆ జ్వాల రగిలి ఎప్పటికీ ఉండాలి అని అంటే నాలో ఉన్న ఈ వుడ్, ఇప్పుడు ఈ తిమోతిలో రాసుకున్నాం కదా, చదివాం కదని, దాంట్లో ఉన్న ఆ మట్టి, ఆ వుడ్,
ఆ తర్వాత ఆ క్లే, ఇంకా ఇవన్నీ కూడా నేను వెయ్యాల కదా ప్రభు, అంటే నాలో పనికి రానివి ఏవేవైతున్నాయో నేను అవన్నీ వేసినప్పుడే కదా ప్రవ్వా అది మంట మండి ప్రవ్వా అది ఎట్లా ప్రజ్వలిస్తుందంటే మీ యొక్క సమక్షంలో నేను నాలో ఉండే తప్పులు, నాలో ఉండే మంచితనం మీరు ఏదేది పెట్టినారో, అంటే నాలో ఉండే ఆశ, మీ కొరకు బ్రతకాలని ఆశ, మీకు ప్రార్థన చేయాలనే ఆశ, మీ వాక్యంలో మునిగి తేలాలనే ఆశ, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రభా. ఇవన్నీ రోజు రోజుకి బాగుపడతాయి కదా, అంటే పైకి వస్తా ఉంటాయి కదా ప్రవ్వా అని అనుకున్నప్పుడు దేవుడు ఆ రోజు నాకు అనిపించింది, నిజమే కదా ప్రవ్వా, ఎన్ని ఉన్నాయో అట్లా ఎన్ని ఉంటాయో రోజుకొకటి ఉంటది, రోజుకొక మొక్క వుడ్ పీస్ రోజుకొకటి వస్తానే ఉంటది అనమాట, ఏదో ఒకటి. సో దట్ ఆ ఆల్టర్ మీదకి పర్సనల్ గా ఎవ్రీడే మార్నింగ్ మనం లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర పర్సనల్ ఆల్టర్ వస్తాం కదా నాన్న, ఆ బల్ల దగ్గరకు వస్తాం కదా, ఎక్కడ ఆయనను కలవడానికి వచ్చి కూర్చుంటాం కదా ఆయనతో పాటు, అక్కడ మరి నాలో ఆ జ్వాల, నాలో ఆ మంట రగిలి ఉండాలంటే నేను ఇవన్నీ తీసుకొచ్చి ఆయన ఆల్టర్ మీద పెట్టినప్పుడు ఆ ఆల్టర్ లో ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క ఆ ఆయన కడిగే హృదయం ఉంటది కదా, ఆయన కడిగే నేచర్ ఉంది కదండి మనల్ని, అంటే ఆయన స్వరూపంలోకి మార్చే నేచర్, అందులో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఆ పౌడర్ లాగా, ఒక బూడిద లాగా ఇవన్నీ రాలిపోతా ఉంటే దినదినము నేను ఆయన స్వరూపంలోకి మార్చబడతాను కదా అని చాలా సంతోషమయ్యి దేవునికి థ్యాంక్ యూ చెప్పిన. కొన్ని రోజుల తర్వాత అసలైన టెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఏంటి ఆ టెస్ట్ అని అంటే, ఇప్పుడు అడిగిన ప్రార్థన, నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఒకటండి, 10 o'clock కాలేజ్ స్టార్ట్ అయితే నా కొడుకు ఇంట్లో నుంచి 9:50కి బయలుదేరి వెళ్తాడు, ఫాస్ట్ గా వెళ్తాడు అనమాట. ఇక్కడ నుంచి అన్ని కిలోమీటర్స్ 5 నిమిషాల్లో ఎట్లా ట్రావెల్ చేస్తాడు వీడు అనే భయానికి, అసలు ఆ భయంలో సాతానుడు ఎన్ని రకాలుగా ఆ టైంలో ఆ కష్టపెడుతుంటాడంటే ఆలోచనల ద్వారా ఎన్నెన్నో తలంపులు ఇస్తుంటాడు, ఇదైపోతుందేమో అదైపోతుందేమో అని భయపెడుతుంటాడు కదా. అప్పుడు నాకు అనిపించింది, దేవా ఈ మైండ్ లో నడుస్తున్న ఈ యుద్ధము అక్కడ జరిగిందేమీ లేదు, కానీ ఈ యుద్ధం అయితే చాలా భయంకరంగా ఉంది ప్రభా, ప్లీజ్ నన్ను దీనిలోంచి మీరు బయటికి తీయండి అని నేను రోజు ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు ఒక రోజు రానే వచ్చింది. కింద పడ్డాడు, మొత్తం షోల్డర్స్ అన్ని ఇదైపోయి చెక్కపోయి అంత బ్లడ్ గారి అంత అయితే, అప్పుడు ఆయన ప్రభా మీకు స్తోత్రములు, ఏ మేజర్ కాలేదు, మీరు కాపలా కాస్తున్నారు, మీరు ఉన్నారు అని అయితే అర్థమవుతుంది ప్రభా, థ్యాంక్ యూ దేవా అని చెప్పిన తలంపుల ద్వారా ఇవన్నీ ఈ ఉడుకులు పరుగుల్లో ఇవన్నిట్లో ఈ తలంపులు వదిలిపోవడం లేదు. అసలు వదిలిపోకుంటే నాకు అప్పుడు దేవుడు ఒక చిన్న మాట ద్వారా మాట్లాడాడు. ఏంటంటే అది ఫస్ట్ అయితే నేను దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాను, ఏమంటే ప్రభా ఇవన్నీ మీరు నాతో మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ, కానీ ప్రభా మీరు నాకు ఈ దినము థ్యాంక్ యూ చెప్తున్నట్టు మీరు ఎందుకు ఇది ఒక ఈమెయిల్లో, అంటే నా పర్సనల్ గా నేను రాసుకుంటా ఉంటే నేను ఒక వాక్యం చదువుతుంటే సడన్ గా నాకు అనిపించిందని, వాట్ ఇఫ్ గాడ్ సేస్ థ్యాంక్ యూ, ఒకవేళ దేవుడు నాకు థ్యాంక్ యూ చెప్తే ఎట్లా ఉంటది, కానీ ఎందుకు చెప్తాడు దేవుడు థ్యాంక్ యూ అని ఒక మాట వచ్చింది. అప్పుడు ఎందుకు చెప్తాడంటే, నేను ఈ దిశగా వెళ్తున్నాను కాబట్టి సర్వైవల్ మోడ్ అని ఒక మాట అండి. ఆ మాట ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ బాధలో ఏ బాధలో అయితే ఉన్నానో ఆ బాధలో నేను కొట్టుకొని దాంట్లోనే కొట్టుకొని పోతున్నాను, కానీ నేను అసలు నిజానికి ఇందులో ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం జరగబోతుంది, ఇది ఎందుకు సహాయపడుతుంది అన్ని దేవుడు నేర్పిస్తున్నా కూడా చివరికి ఆ లేటుగా వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిపోతున్నాను, అది పట్టుకుంటాను. ఎంత చెప్పినా ఎంత చేసినా అదే టైంకి బయలుదేరిపోతుంది, ఎంత ఏం చెప్పినా ఇదే కదా. సో ఇట్లా అసలు ఎట్లా అంటే ఇక అదొక యుద్ధం లాగా మారిపోయింది, రోజు రోజుకి అదొక యుద్ధం లాగా అయిపోయింది. మనందరికీ తెలుసు పిల్లలు మాట కాకపోతే ఎంత బాధ ఇస్తుందో, కానీ ఇది ఏంటనంటే ట్రావెలింగ్ లో ఎంతో మంది, అసలే హైదరాబాద్ లో ట్రాఫిక్ 15 నిమిషాలు అయితే 5-6 గంటల ప్రయాణం ఉంటదండి దానికి, మనకు తెలిసిందే కదా హైదరాబాద్. సో ఇది ఎట్లా ఈ ట్రాఫిక్ లో వీడు ఎట్లా పోతున్నాడు, ఎట్లా వీడు పోయి రోజు రాగలుగుతున్నాడు, ఈ భయంకరమైన అసలే మేము ఉండే జోన్ ఇంకా ట్రాఫిక్ తో కూడిందని ఎట్లా చేస్తున్నాడని ఒక ఆలోచనలో పోయినప్పుడు దీన్ని సర్వైవల్ మోడ్ అని ఎందుకు అన్నారని అంటే, ఆలోచనలే నడిపిస్తాయి అన్నమాట మనల్ని. ఆ కష్టంలో ఉన్నప్పుడు ఆలోచనలే నడిపిస్తుంది.
ఫేత్ నడిపించదు, విశ్వాసం నడిపించదు. ఇక కేవలం ఆలోచనలే నడిపిస్తుంటాయి. ముందుకి దూసుకొని వెళ్ళిపోతుంటాం ఆ ఆలోచనలు. ఆ నిమిషం వరకు ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని, గట్టిగా వాక్యం మనసులో పెట్టుకొని, తల నిండా అదే పట్టుకొని వచ్చి కూర్చున్నా కూడా ఆ క్షణం వస్తుంది చూడండి. ఆ క్షణం వచ్చినప్పుడు ఇంకా అదే క్యారీ చేస్తుంది అనమాట. హోల్ దినం అంతా ఇంటికి వచ్చే వరకు, మళ్ళీ క్షేమంగా వచ్చే వరకు ఇంకా అదే తలంపుల్లో కొట్టుకుపోతుంటారు. సో అది సర్వైవల్ మోడ్ అంటే ఆలోచనలు నడిపే విధానము ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ ని. ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం ఒక రోజుతో 2 రోజులతో అయిపోతుంది కదా, అది క్యారీ ఆన్ అవుతూనే ఉంది. సో నేను దేవుడిని అడిగినప్పుడు, ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో స్టార్ట్ అయిందండి. అడుగుతున్నప్పుడు మొన్న జూన్ 5వ తేదీన దేవుడు ఇంకొక మాట ద్వారా మాట్లాడినప్పుడు కొంచెం పెద్దగా చెప్పమ్మా, చిన్నగా చెప్తున్నారు, దగ్గర పెట్టుకోండి. అక్క ఇది ఫోన్ లో వినిపిస్తుంది అక్క? లోగా వస్తుంది, దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఓకేనా అక్క? ఓకే అక్క, వినిపిస్తుంది అక్క ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది. స్లోగా బాగుంది, ఎక్కడ లోగా ఉంది ఇందాక. అయితే ఫ్యాన్ ఒక్క నిమిషం ఆపండి. అక్క ఇప్పుడు వినిపిస్తుంది కదా క్లియర్ గా? సో దేవుడు నన్ను ఆ రీతిగా మాట్లాడి పంపిస్తా ఉన్నప్పుడు, ఆ మాటల ద్వారా అప్పుడు నాకు ఈ సర్వైవల్ మోడ్ అనే ఒక మాట నేర్పించండి. చాలా లోతైన మాట. కానీ అది ఎట్లా దేవుడు మనకు ఏ రీతిగా మాట్లాడాలనుకున్నప్పుడు, ఏ రకంగా మనకు చెప్పాలనుకున్నప్పుడు, ఏమి నేర్పించాలనుకున్నప్పుడు దేవుడు ఆ ఆ ఆ యొక్క ఆలోచన విధానంలో నడిచే ఆ గుణము ఎట్లా అడ్డుపడుతుంది, దేవుని యొక్క ప్లాన్ ని చూడకుండా దేవుడు ఇవ్వాలనుకున్న ఆ మేలుని ఎట్లా అడ్డుపడుతుందో నాకు నేర్పించినండి దేవుడిది. ఎట్లానంటే సర్వైవల్ మోడ్ అనే మాటకి అర్థము ఆలోచనల ద్వారా నడిపిస్తుందని మాట్లాడుకున్నాం కదండి. అది ఏంటిదనంటే అసలు ఎట్లాంటి అడ్డంకు అంటే, అది మనకు దేవుడు ఏమి చెప్పినా, ఆయన ఏం మాట్లాడుతున్నా అసలు అర్థం అవుతుంది, ఆ క్షణంకే అర్థం అవుతుంది అంతే. నెక్స్ట్ మినిట్ మళ్ళీ అదే దాంట్లో వెళ్ళిపోతుంటాం అన్నమాట. మళ్ళీ దేవుడు గుర్తుకొస్తాడు, మళ్ళీ నడుస్తాడు. అంటే ఆన్ అండ్ ఆఫ్ అది ఆగిపోయి స్టార్ట్ అవుతా వస్తా ఉంటదండి. సో దేవుడు ఏమని నేర్పించాడంటే, ఇది 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 ఈ గుణం ఎటువంటి గుణం అని అంటే, నిస్సహాయతతో కూడినటువంటి, నిస్పృహతో కూడినటువంటి, తర్వాత ఇంకా ఎప్పుడు జరుగుతుంది, వెంటనే ఎందుకు జరగట్లేదు, ఇంకా ఎంతకాలం ప్రవ్వా, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ప్రవ్వా, నాకు విశ్వాసం లేక కాదు కదా ప్రవ్వా, మీ మాట సెలవిస్తుంది కదా ప్రవ్వా, మీరు చెప్తున్నారు కదా ప్రవ్వా, మీరు ఆన్సర్ చేస్తానంటున్నారు కదా ప్రవ్వా, మరి ఇంకా డిలే ఎందుకు అంటే, ఈ డిలే ప్రాసెస్ లో ట్రస్ట్ అయితే ఎక్కడికి, దేవుడి మీద విశ్వాసం అయితే ఎక్కడికి పోదండి. దేవుడి మీద విశ్వాసం ఉంటది, కానీ ఆ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తుంటది అనమాట. ఇది ఆ విశ్వాసంని చిన్నగా మనం గమనించినట్టయితే, చీమ చిన్నగా ఎట్ట తింటదండి, ఒక పక్కే ఒక స్వీట్ ముక్కలు ఎట్ట తింటది, ఆ మాదిరిగా చిన్న చిన్నగా మన విశ్వాసంని అటాక్ చేస్తా ఉంటది. చిన్నగా మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఎక్కువగా, అంటే దేవుడు దీన్ని ఇస్తాడు, దేవుడు దీన్ని బాగు చేస్తాడు, దేవుడు ఇదంతా ముందుకు తీసుకెళ్తాడని అనుకున్నా కూడా ఎక్కడో ఒక చోట హాల్ట్ అయిపోతుంటాం అనమాట. ఆ రోజుకి అక్కడ హాల్ట్ అయిపోతుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే జర్నీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నేను తీసుకెళ్లి, ప్రవ్వా నేను ఇట్లా తప్ప ఆలోచిస్తున్నానని మళ్ళీ ఆయన బల్ల దగ్గరికి వెళ్ళి, నాలో ఉండే ఆ కర్ర, ఆ పిడికలు ఏవేవి ఉన్నాయో, ఆకులు ఎండిపోయినట్టు అవన్నీ మళ్ళీ ఆయన బల్ల మీద పెడితే మళ్ళీ నన్ను స్వచ్ఛంగా చేస్తారు. కానీ మళ్ళీ ఆ సమయం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పడిపోవడం. సో ఇట్లా ఇది ఏంటంటే నెట్టుకుంటూ వెళ్ళడం అనమాట, తోసుకుంటూ వెళ్ళడం. పిల్లలు స్కూల్ బ్యాగ్ మోసుకొని వెళ్తారు చూడండి, ఎంత భారంగా ఇట్లా వంగిపోయి నడుస్తారు. ఆ మాదిరిగా నడుస్తాం అన్నమాట మనం. వంగిపోయి సగం అర్థం కాక, సగం అర్థమయ్యి, ఇంకా ఎప్పుడు ప్రవ్వా, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. మనకి ఏం చేయాలో అర్థం కాకుండా ఇట్లా అంతా గడుస్తా ఉంటది. సో ఈ టైంలో దేవుడినైతే మనము రిజెక్ట్ చేయం. అట్లా అని మనకు జరగబోయే సంతోషకరమైన సమయాల్లో కూడా మనం సంతోషంగా ఉండము అని కాదని, లైఫ్ మామూలుగా సాఫీగా నడుస్తా ఉంటది. కానీ
లోపల ఆంతర్యంలో సంతోషం కోల్పోతుంటాం. ఆంతర్యంలో ఎట్లుంటదని అంటే ఒక భారం అన్నమాట. ఏదో పోగొట్టుకున్నానలాగా, ఏదో ఇంకా ఎప్పుడు వస్తది, ఇంకా ఎప్పుడు అనే ఆ బాధ ఎక్కువగా ఉంటదన్నమాట. సో ఇది ఎట్లయిపోతదంటే ఈ ప్రాబ్లమ్ ని మేనేజ్ చేసుకుంటా నడుస్తా ఉంటాం. జస్ట్ నెట్టుతుంటాం అనమాట అంతే. ఒక బరువైన వస్తువు ఉంటే దాన్ని 2 చేతులతో ఎట్లా నెట్టుతామని అట్లా నెట్టుకుంటూ వెళ్తా ఉంటాం అనమాట. సో ఈ మోడ్ దేవుడేమంటున్నాడంటే ఇది ఖచ్చితంగా ఎటువంటి సమయము, ఎటువంటి సందర్భం అంటే బిడ్డ, నేను నీతో మాట్లాడాలనుకునే మాటలు నీ వరకు వచ్చినా అవి నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు అనంటే కొన్నిసార్లు అయిపోతది. వెంటనే చేసేస్తాడు అది. కానీ విశ్వాసంకి అర్థమే మనకు హీబ్రూ 11 ఫస్ట్ అధ్యాయం వచనంలో రాస్తుంది గదండీ. ఫెయిత్ అంటేనే ఇట్స్ లైక్ సంథింగ్ వి వెయిట్ కదా! అది తెలిసినా గూడా ఇట్లా నెట్టుకుంటూ వెళ్ళిపోవడం వల్ల, ఈ ప్రాబ్లమ్‌లో కూరుకొని ఉండడం వల్ల అది ఎటు కాకుండా అంటే అది ఎటు కాకుండా అయిపోతామన్నమాట. మధ్యలో ఊగిసలాడుతుంటాం. ఎక్కడ ఇది క్లియర్‌గా మనకు చెప్పబడింది అనంటే, ఎక్కడ మనం బాగా అర్థం చేసుకోగలము అనంటే, ఈ విషయాన్ని లూక్ 8 అక్క. లూక్ 8లో 22వ వచనం అక్క. చదువుతున్నారా అక్క ఎవరన్నా? మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరేది. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అది అణిగి నిమ్మలమాయెను. అక్క నిమ్మలమాయెను. అక్కడికి ఆయన తర్వాత సెకండ్ కి మళ్ళీ ఇంకో వచనం చదువుదాం అక్క. అయితే ఈ గాలి తుఫాను వచ్చినప్పుడు అక్కడ రాసిందక్క, ఈ గాలి తుఫాను ఎటువంటిది అనంటే వర్షముతో కూడినటువంటిది. స్క్వాల్ అని రాసుంటది ఇక్కడ ఇంగ్లీష్. సో అది ఎట్లాంటిది అనంటే వర్షం పడతా గాలి తుఫాను బాగా ఎక్కువగా వస్తదన్నమాట. ఆ వర్షం పడటం వల్ల ఈ దోణిలో నీళ్లు నిండి అది ఇంకా నెమ్మదిగా లోపలికి వెళ్తా ఉంటే అప్పుడు వీళ్ళు భయపడిపోయి ప్రభువా నశిస్తున్నాము లేయి అని అడుగుతారు. అప్పుడు ఈ సమస్యకు మీకు ఇప్పుడు అర్థమైంది. ఎట్లా అంటే రోజు చూడటం వల్ల అది రోజు రోజుకి నా దోణిలో కూడా నీళ్లు నిండుతా ఉన్నాయి, తుఫాన్ వస్తా ఉంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, లేచి గద్దించే శక్తివంతమైన దేవుడు నాతోటే ఉన్నాడని తెలిసినా కూడా, ఎందుకంటే అక్కడ కింద వాళ్ళకి అంటాడు మీ విశ్వాసం ఏది అని అడుగుతాడు. అంటే దేవుడికి తెలుసు మీకు విశ్వాసం ఉందని, వీళ్ళకి విశ్వాసం ఉందని తెలిసినా ఆ నిమిషం మీకు ఎందుకు గుర్తుకు రావట్లేదు, నీకెందుకు గుర్తుకు రాలేదు? నేనే కదా మీకు ఏమని చెప్పినాను, ఇంగ్లీష్ లో క్లియర్ ఉంటది, లెట్ us క్రాస్ ఓవర్ అని అంటాడు. మనము అద్దరికి ఎక్కి అక్కడికి అవతలకి వెళ్దాం పదండి అని చెప్పే దోణి ఎక్కిస్తాడు వీళ్ళని. కానీ జోనా ఏం చేస్తాడంటే, జోనా ఆయన దేవుడు నినివేకి వెళ్ళమంటే తార్షీష్కి తన ఇష్టంతో వేరే పడవ ఎక్కి తను ఆ గాలి తుఫాన్లో ఇరుక్కుంటాడు. అది ఎట్లా అనంటే దేవుడికి అవిధేయతగా. కానీ ఇక్కడ దేవుడు చెప్పి వాళ్ళని దేవుడే ఎక్కిస్తాడు ఆ దోణిలోకి. ఎక్కించిన తర్వాత అప్పుడు అక్కడికి ఆ స్థితి వస్తుంది. అది కూడా దేవుడికి తెలుసు. పడుకొని ఉన్నారు అక్కడ. పడుకొని ఉన్న తర్వాత నీళ్లు పడుతున్నాయి అంటే దేవుడి మీద కూడా వర్షం పడి ఉంటది. అలిసిపోయి పడుకున్న వీళ్ళు కూడా అందరూ అలిసిపోయి పడుకుని ఉంటారు. కానీ అది వర్షం పడినా అది లోపల నీళ్లు నిండి కిందకి సింక్ అవుతుంది అనే భయం వీళ్ళలో కలిగినప్పుడు వీళ్ళు అంటారు కదా, మీ విశ్వాసం ఏది అని అడుగుతారు. సో ఈ సిచ్యువేషన్ లో ఎట్లా ఉంటదనంటే, ఈ సర్వైవల్ మోడ్ అనేది చిన్న చిన్నగా లోపల మనల్ని ఎట్లా తినేస్తా ఉంటదంటే అర్థం కాదు, మనకు కూడా తెలియదు మనం ఈ స్థితిలోంచి వెళ్తున్నామని. మనకు అర్థం కాకుండానే కొన్నిసార్లు అటువంటి ఆలోచనలకు గాని, అటువంటి పరిస్థితులకు గాని, అటువంటి సర్కమ్స్టాన్సెస్ కి గాని లోబడిపోతుంటాం అనమాట. మరి ప్రతిదినము చదువుతాము, ప్రతిదినము దేవుణ్ణి అడుగుతాం, ప్రతిదినము అన్ని ఆలోచిస్తాం. కానీ తెలియకుండానే మెల్లగా మైండ్ ఆ దిశగా స్విచ్ అయిపోతుంటది, అటు వెళ్ళిపోతుంటది. సో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచన చేయకు. ఎందుకనంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, దోణిలో ఉన్నావు, ఇప్పుడు గలిలయ దాటి అవతలికి వెళ్ళాలా.
అవతలికి వెళ్ళాలి. అవతలికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ నాతో సేఫ్‌గా ఉన్నావని నీకు తెలుసు. ఇలాంటివన్నీ వస్తా ఉంటాయి. వీటిని నేను గద్దిస్తాను, మానిపేస్తాను, తీసేస్తానని కూడా నీకు తెలుసు. కానీ నీవు ఈ ధోనిలో ఇంకా అక్కడికి గలిలయకి వెళ్ళడానికి సమయం ఉంది. ఈ మధ్యలో ఈ ప్రయాణం మధ్యలోనే నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరగబోతుంది అని చూసి ఆ తర్వాత ఆనందించాల్సిన, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు బిడ్డ. అప్పటి వరకి ఈ మెంటల్ టార్చర్ పడాల్సిన పని లేదు బిడ్డ నీకు. ఇక్కడ ఉంటుండగానే నీకు నేను సంతోషం ఇస్తాను. ఇక్కడ ఉంటుండగానే నీకు నేను ఆ అనుభూతినిస్తాను. ఏంటి ఆ అనుభూతి అనంటే అవతల జరగనై ఉన్నది ఏంటిదో మనకు నేర్పిస్తాడు. కానీ ఈ మధ్యలో దేవుడు ఏమంటున్నాడంటే ఇర్మియా 29:4 నుంచి 5 వచనాలు చదువు. 7 వచనాలు అక్క. 4 నుంచి 7. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికందరికీ ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీయు మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. చాలా అక్క. థ్యాంక్ యూ అక్క. అయితే దేవుడు ఏమంటాడంటే నువ్వు లాస్ట్ డే వరకు అంటే ఇది డిసిప్లిన్ యాటిట్యూడ్ ఏదైతే నేను నేర్పించాలనుకుంటున్నానో, ఎందుకంటే నా ప్రార్థన ఏమై ఉండిందంటే ప్రభువా మంచి భర్తగా నా కొడుకుని, మంచి కోడలిగా నా కూతురిని తయారు చేయి ప్రభువా. ఎందుకంటే నేను ఎంతసేపు నాకు మంచి కోడలు రావాలి, నాకు మంచి అల్లుడు రావాలనే ప్రార్థన చేయడంలో అది చాలా స్వార్థం అయిపోతుంది కదా అని నేను అనుకొని దేవుడికి ప్రార్థించాను ప్రభువా. మరి నా పిల్లలు కూడా వాళ్ళకి అందరినీ ఈక్వల్ గా వాళ్ళే ఏ రకంగా అయితే నేను కోరుకుంటున్నానో ఆ ఈక్వాలిటీ ఇక్కడ నుంచి కూడా నేను ఇవ్వాలి. కాబట్టి వీళ్ళలో కూడా ప్రభువా ఆ మంచి గుణగణములు, ఒక భర్తగా ఎట్లుండాలా, ఒక భార్యగా వాళ్ళు ఎట్లుండాలా, ఒక కుటుంబంగా వాళ్ళు మీ క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, క్రీస్తే సర్వమై ఉండాల్సినటువంటి కుటుంబంని వీళ్ళు ఎట్లా నడపాలో వీళ్ళకి నేర్పించు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ ప్రార్థనలో భాగమే ఈ టెస్ట్. ఆ ప్రార్థనలో భాగమే దేవుడు ఏ ప్రణాళిక ద్వారా అయితే నాకు కొడుకునిచ్చినాడో, బిడ్డనిచ్చినాడో, మరి ఆ ప్రణాళికలో ఈ టెస్టింగ్ ఈ దిశగా ఇదంతా కూడా ఉంది కదా. ఉన్నప్పుడు నేను సహకరించాలి కదా దేవుడికి. మరి నేను కష్టపడిపోయి నా హృదయం బాధపడతా, నేను ఏడుస్తా ఉంటే అది తండ్రిని ఎట్లా సంతోష పెడుతుంది అని అప్పుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడికి నేను ఆ రోజు థ్యాంక్ యూ చెప్పిన. దేవా థ్యాంక్ యూ సో మచ్ దేవా, మాట్లాడినారు ప్రభావ, మీకు థ్యాంక్ యూ. మీరు అంటున్నారు పెళ్లిళ్ళు చేయమంటున్నారు, ఇల్లు కట్టుకోమంటున్నారు, అంటే స్థిరపడమంటున్నారు. ఇట్లాంటి టైంలో కూడా నేను ఉన్నాను. నేను వెన్ ఐఎమ్ కంట్రోలింగ్ వేర్ గాడ్ గైడ్స్ హీ ప్రొవైడ్స్ అని ఐజయాలో ఉంది కదా. నేను ఉన్నాక నీవెందుకు ఇంతగా బాధపడిపోయి ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల్ని కలిసినప్పుడు మనుషులు కొన్నిసార్లు కొన్ని కామెంట్స్ చేస్తారు కదండి, ఏది అదే. అప్పుడు బాధ వేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోలేక సగము వాళ్ళు వీళ్ళేరి వాళ్ళేరి అని అడిగినప్పుడు, కానీ ఏదైనా సమయం ఏదైనా వచ్చినప్పుడు చెప్పాలన్నప్పుడు, ఇప్పుడు బంధువులు వస్తారు, వచ్చినప్పుడు ఏడి అని అడిగినప్పుడు బాధ వేస్తుంది అనమాట. ఒక్క క్షణం బాధ అనిపించి ఇదంతా తట్టుకునే శక్తి నువ్వు ప్రభా అని అన్నప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఇదంతా నేనే కదా. ఇప్పుడు బబులోని క్యాప్టివిటీకి పంపించింది కూడా నేనే ఇశ్రాయేలీయులను. ఆ రోజు యేసు ప్రభు వారిని 3 టెంప్టేషన్స్ ఎదుర్కోవటానికి తీసుకువెళ్ళింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. అప్పుడు దేవుడు ఆ 3 టెంప్టేషన్స్ ఎదుర్కొని 3 సార్లు దేవుడు టెస్ట్ చేయబడతారు కదండి. టెస్ట్ చేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అక్కడ వాక్యంలో రాసింది హీ కేమ్ అవుట్ విత్ పవర్ అండ్ అనాయింటింగ్. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసముతోను ఆయన యొక్క శక్తితోని యేసు ప్రభు బయటికి వచ్చి అప్పుడు ఆయన మినిస్ట్రీ మొదలుపెట్టి అని ఉంది కదండి. సో ఇవన్నీ నాతో మాట్లాడినప్పుడు ఒక్కసారిగా నా తల మీద నుంచి ఆ పెద్ద భారం అంతా పోయి అసలు ఇంకా స్తోత్రములు చెల్లిస్తూ ఏడుస్తా దేవునికి ఎట్లా థ్యాంక్ యూ చెప్తున్నానంటే అప్పుడు నాకు ఆ రోజు నేను ఎందుకో అంటే
కాయిన్ గురించి ఒక స్త్రీ యేసుప్రభు వారు ఉన్నప్పుడు 2 నాణ్యాలు వేస్తుంది చూడండి. అది ఎందుకో నా బైబిల్ ఓపెన్ చేస్తుంటే నా బైబిల్లో సాక్ష్యం ఉందండి. ఇది ఒక మిషనరీ వాళ్ళ వైఫ్స్ సాక్ష్యం ఉండింది అనమాట నా బైబిల్లో. అంటే నేను అది చదివిన, ఎందుకు ఆ రోజు అది చదివినప్పుడు ఒక్కసారి దేవుడు ఆమెకున్నదంతా వేస్తే ఆయన సంతోషపడెను అని ఉంటది కదా, అంటే ఆమె రాస్తది. సో నాకున్నది కూడా, నాకున్న బాధ, నాకుండే ఆలోచన, నాకుండే ఈ అధైర్యము, నాలో ఉన్నటువంటి ఆ ఈ సమస్యని ఎదుర్కోలేనటువంటి ఆ శక్తిహీనతను, నాకు ఒక విధంగా చెప్పాలంటే నాకు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కొంచెం వీకే కదా, సో హెల్త్ వైజ్. కానీ దేవుడు మంచి హార్ట్ ఇచ్చాడండి, బలమైన మైండ్, సౌండ్ మైండ్ ఇచ్చినాడు, గట్టి హృదయం ఇచ్చినాడు. అంత ఈజీగా దేనికి పడిపోను, అంత ఈజీగా దేనికి భయపడను. కానీ ఇది ఒక్కసారి దెబ్బలు తగిలించుకొని వచ్చినాడు కదా, సో ఇంకా అప్పటి నుంచి నాకు అది పడిపోయింది అనమాట మైండ్ లో, అమ్మో అమ్మో అనేసి. సో ఇదంతా దేవుడు పడతా ఉంటే, నీకెట్లా నీ బిడ్డని ప్రేమను, నువ్వు కూడా నా బిడ్డవే కదా, నాకు కూడా నువ్వు ప్రేమనే కదా, నువ్వు అంటే నాకు కూడా ప్రీతికరమే కదా, మరి నీవు ఎంతగా రోజు ఆలోచన చేస్తా, నీ మైండ్ నువ్వు ఎంతగా బాధ పెట్టుకుంటా ఉంటే నాకు కూడా బాధ వేస్తుంది కదా. కాబట్టి నేనేమంటున్నానంటే, ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు యూ. ఎందుకు అని అంటే అర్థం చేసుకుంటున్నాం, నేను ఏది చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకుంటున్నాం. ప్రొవైడెడ్ ఆ సర్వైవల్ మోడ్ నుంచి బయటకు వచ్చేసి, నెట్టుకుంటూ ఆ ప్రాబ్లమ్ ని మేనేజ్ చేసుకుంటూ నెట్టుకుంటూ వెళ్తున్న ఆ మైండ్ సెట్ లోంచి బయటకు వచ్చేసి థ్రైవింగ్ మోడ్ లోకి వచ్చాయి. థ్రైవింగ్ మోడ్ లోకి అని అంటే 61 యెషయా గ్రంథంలో 3వ వచనంలో రాసి ఉంటుంది చూడండి, మీకు బూడిదకు బదులుగా పూదండని ఇస్తాను అని, ఆయిల్ ఆఫ్ జాయ్ ఇస్తానని, మీకు ప్రేజింగ్ గార్మెంట్స్ ఇస్తానని రాసి ఉంటది. సో అక్కడ ఆ మాటకు వచ్చి అప్పుడు దేవుడు నాతో అన్నాడు, నీవు ఏదైతే ఇప్పుడు బాధపడుతున్నావు దానికి నేను ఆల్రెడీ నీకు కిరీటం ఇచ్చాను. ఏంటి ఆ కిరీటం అంటే, ఇదే లూక్ 8లో 26వ వచనం అండి. 26వ వచనం అక్క ఒక్కసారి చదవాలి. వారు గలిలయకు ఎదురుగా నుండు గెరసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా చాలా అదొకటి చదవండి. ఏలయనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వాని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి ఎందుంచిరి. కాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. సో ఆయనకు విడుదల వచ్చిందని ఇక్కడ చదువుతున్నాం కదా. అంటే దేవుడు ఆ దోణిలో ఉన్నప్పుడు ఈ శిష్యులకు ఏమి చూపించడానికి తీసుకొచ్చాడంటే, ఈ పర్టికులర్ స్థలంలోకి వచ్చినప్పుడు ఈ గలిలియా దాటేసి వచ్చిన తర్వాత ఏం చూపించడానికి వచ్చాడంటే, ఇటువంటి వ్యక్తికి కూడా విడుదల ఉంది, ఇది కూడా నేను చేయగలను. వాడు సమాధిలో పడుకునే వ్యక్తి, ఒళ్ళంతా రక్తం కార్చుకునే వ్యక్తి, అటువంటి వ్యక్తికే నేను విడుదలనిచ్చినాను. ఇది చిన్న డిసిప్లిన్ అంతే. ఇది లేట్ గా వెళ్ళడం ఒక చిన్న డిసిప్లిన్. ఇది జరగదా, ఇది అవ్వదా? సో అది దాటి వెళ్ళిన తర్వాత ఆ ఆనందం, అంటే ఇప్పుడు ఈ టెస్టింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఈ టెస్టింగ్ పీరియడ్ లో నుంచి మనిషి బయటికి వచ్చిన తర్వాత పొందుకోబోయేటువంటి మేలు ఎంత గొప్పది, చాలా గొప్పది. ఆ గొప్పతనము దేవుడు ఏదైతే ఆ మినిస్ట్రీ ఇస్తున్నాడో, లేదా దేవుడు ఏదైతే విడుదల ఇస్తున్నాడో, ఏ మేలునైతే ఇస్తున్నాడో అది చూడు, అది చూసి ఆనందపడు. సో అది అంత పెద్దది కావాలి అంటే, ఇప్పుడు ఈ డిసైపుల్స్ కి దేవుడు నేర్పిస్తున్నట్టే కదా, మీరు కూడా ఇది చేయగలరు, మీరు కూడా ఇట్లాంటి మనుషులకు విడుదల ఇవ్వగలరు. ఇలాంటి మనిషి కూడా దెర్ ఈజ్ అ హోప్. ఇటువంటి వ్యక్తికి కూడా దేవుని రాజ్యంలో హోప్ ఉంది. ఇటువంటి వ్యక్తి కూడా బాగయ్యే సూచనలు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి కూడా బాగుపడచ్చు. ఇటువంటి వ్యక్తికి కూడా జీవితం ఉంది
అని చెప్పేటప్పుడు చూపించినప్పుడు అది ఎంత సంతోషం అండి, అది అసలు ఎంత ఆనందం అంటే, ప్రవ్వా అంటే ఇప్పుడు నేను ఏ దిశగా అయితే వెళ్తున్నాను, అంటే నేను ఏవేవైతే ప్రేయర్ చేసినానో, ఇట్లా మంచి భర్తగా ఉండాలా, మంచి కోడలుగా ఉండాలి అని నేను అడిగినానో, మంచి భర్తగా ఎక్కువగా అడుగుతుంటాను. ఎందుకనంటే ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు ఇంటికి ఇక్కడ నుంచి ఎంత బాగా రెస్పాన్స్ ఉంటే ఎంత ఆనందంగా ఉంటది కదా అని ఆలోచనలు అడిగినప్పుడు, దేవుడు నాకు ఈ మాట చెప్పినప్పుడు నిజంగా అనిపించింది, ప్రవ్వా ఎస్, ఈ ఈ ట్రయంఫల్ మోడ్ లోకి, అంటే ఇటువంటి మిమ్మల్ని ఆరాధించే మనస్తత్వంలోకి నన్ను తీసుకెళ్తున్నందుకు మీకు స్తోత్రములు. నాకు ఇప్పుడు ఏ భయము లేదండి. ఇప్పుడు నేను ఓన్లీ ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నా దేవునికి. ప్రవ్వా మీరు ఎంత గొప్ప కార్యం చేయగలిగిన తండ్రి మీరుండగా ఇక నేను భయపడను. నేను భయపడను ప్రవ్వా, నేను భయపడను. నాలో ఆ భయం పోయింది ప్రవ్వా. ఇప్పుడు నాకు ఆ విడుదల వచ్చింది. స్టార్టింగ్ నాకు విడుదల వచ్చింది. ఇక నెక్స్ట్ వెంటనే ఇంట్లో కూడా విడుదల వస్తుంది. థ్యాంక్ యూ దేవా. ఎందుకనంటే ఒక మంచి భర్తను పొందుకున్న భార్యగా నాకు తెలుసు ఆ ఆనందం ఎట్లుంటుందో, ఆ సంతోషం ఎట్లుంటుందో, ఎంత కేరింగ్ ఉంటుందో ఇవన్నీ నాకు తెలిసినప్పుడు సేమ్ అదే పాస్ ఆన్ అవ్వాలనే ఆశతో నేను ఇవన్నీ కోరుతున్నప్పుడు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంటదని, అయ్యో ఇక్కడే కదా వీళ్ళు తప్పుపోతుంది, అయ్యో వాళ్ళు అక్కడే కదా తప్పుపోతుంది. అది అట్లా ఎవరన్నా చూడగానే అమ్మో ఇది మన దగ్గర జరగకూడదు, ఇది నేర్చుకోకూడదు, బయట ఇట్లుందా, బయట ఈ సమస్యలు ఉన్నాయా, మగపిల్లలకి బయట ఈ రకంగా నేర్పిస్తున్నారా, ఈ ఫోన్స్ గానీ, ఈ గేమ్స్ గానీ, ఈ మూవీస్ గానీ, లేకపోతే ఈ బయట స్నేహితులు గానీ ఇట్లా నేర్పిస్తున్నారా అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు అనిపించింది, లేదు దేవా మీరు నాకు తోడుగా ఉండగా నాకు విరోధి ఎవరు అని అర్థమై, ఇక థ్యాంక్ యూ చెప్తా ఉన్నప్పుడు అప్పుడు నాకు ఈ మాట, ఆ పర్టికులర్ ఆ స్త్రీ ఎవరైతే 2 నాణ్యాలు వేసినప్పుడు దేవుడు ఆనందపడ్డాడు చూడండి, అప్పుడు నాకు ఒక తలంపు వచ్చింది. నాకు నిజంగా కూర్చొని నేను ఏడుస్తా అన్నప్పుడు నా చేయి పట్టుకొని దేవుడు చెప్పినట్టుగా నాకు అనిపించింది. నేను థ్యాంక్ యూ బిడ్డ, ఈ దినము నా కొరకు నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటున్నావు, థ్యాంక్ యూ. నేను ఏది నేర్పించాలనుకుంటున్నానో అది నువ్వు నేర్చుకుంటున్నావు, థ్యాంక్ యూ. నేను ఏది నువ్వు ఆనందపడాలని నేను ఈ ఇర్మియా 29 ద్వారా మాట్లాడినానో నీకు, అది నువ్వు ఇప్పుడు అనుభవించడానికి సిద్ధపడుతున్నావు. నీ మైండ్ సెట్ మారిపోయింది. నువ్వు ఆ దిశగా యాంటిసిపేట్, ఆ దిశగా ఎదుర్కోవటానికి, అవి తీసుకోవటానికి నీ మనసు ఇప్పుడు అంగీకరిస్తుంది. నీ మనసు ఇప్పుడు రెడీగా ఉంది. ఇంకా నేను ఆ సర్వైవల్ మోడ్, అంటే ఆ నెట్టుకుంటూ ఆ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళే దానిలో నుంచి, అటువంటి మైండ్ లో నుంచి నువ్వు ఇప్పుడు ఎందులోకి వచ్చేసావంటే, ఎస్ దేవుడు ఉన్నాడు, నా దేవుడు నడిపిస్తాడు, నా దేవుడు ఇది ఇస్తానని ప్రామిస్ చేశాడు. ఆయన టైంలో ఆయన ఇస్తాడు. నేను తొందరపడకూడదు. నేను తొందరపడుతున్నాను ఇక్కడ, ఇంకా ఎప్పుడు నేను తొందరపడకూడదు. ఆయన ఇస్తాన టైంకి ఖచ్చితంగా ఇస్తాడు. నేను తీసుకుంటాను అని ఇప్పుడు సెకండరీ అయిపోయిందండి. అది అంటే అది వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు ముందుకు ఏమొచ్చిందంటే, నా ముందుకు థ్యాంక్ యూ దేవా, మీరు చేస్తున్న ప్రతి పనికి థ్యాంక్ యూ దేవా అని ఆనంద దిశగా నా మనసు ఇప్పుడు వెళ్ళిపోయిందండి. ఎంత ఆనందం అంటే ఇప్పుడు భయం అనేది మాటే లేదు. భయం లేకుండా, అసలు ఆలోచననే లేకుండా, నేను ఇంకొకటి ఏంటంటే ఏ రకంగా కూడా ఇంకా నన్ను వెనక్కి తోస్తలేదండి. ఈ ఆలోచనలు గాని, ఈ భయం గాని, ఈ ఐడియా గాని నన్ను ఇంకా వెనక్కి తోయకుండా నన్ను ముందుకే నడిపిస్తుంది. ఎంత ముందుకు నడిపిస్తుందనంటే, అసలు ఆ తలంపు వచ్చినప్పుడు ఇదివరకైతే మంచిగా పడుకున్నాను. నేను ఒక సూత్రం నేర్చుకున్నానండి. ఏదేనంటే లవ్, జాయ్, పీస్, హోప్, ఈ 4 ఆత్మ ఫలాలు అని గలతీలో రాసి ఉంటది కదండి. ఆత్మఫలం అంటే మన లోపల పీస్ ఉండాలా, జాయ్ ఉండాలా, ప్రేమ ఉండాలా, హోప్ ఉండాలా, అంటే విశ్వాసం. హోప్ అని అంటే నమ్మకం ఉండాలి కదా, ఈ నిరీక్షణ ఉండాలి కదా. ఇది ఎప్పుడైతే మన హృదయంలో చిన్నగా నెమ్మదిగా కోల్పోతున్నాము అంటే, ఈ రోజుకి మనం ఎప్పటికీ కోల్పోము. ఈ రోజుకి నా మనసులో ఆందోళన గాని, భయము గాని, ఆ పీస్ లేకుండా ఉన్నానా, నిరీక్షణ లేకుండా ఉన్నానా అని అంటే, ఆ రోజు నేను సైతానుడు ఏదో నాకు అబద్ధం చెప్తుంటే వాడు అబద్ధాన్ని నేను నమ్ముతున్నట్టే నాకు అది సూచన. అది ఒక రెడ్ మార్క్. అంటే అది థర్మోమీటర్ లో ఎట్లా మనకి జ్వరం వస్తే మర్క్యూరీ చూపిస్తుందని, ఆ మాదిరిగాని నేను నేర్చుకున్నప్పుడు, దేవుడు నాకు నేర్పించినప్పుడు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటంటే, నాకు ఇదివరకైతే పడుకోనున్నా సడన్ గా నిద్రలో లేసేదనమాట. 5 అయిందా, సాయంత్రం ఇంకా రాలేదే, ఇంటికి వచ్చే వరకు అనమాట భయం ఉండే. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నిన్ననే కరెక్ట్ గా, ఇంకా నిన్నైతే మరీ ఘోరంగా 5 మినిట్స్ ముందే బయలుదేరాను. మొన్నటి వరకు అయితే 10 నిమిషాల ముందు, ఇప్పుడు 5 నిమిషాల ముందు బయలుదేరిన. బయటికి పంపించి బాయ్ చెప్పి, థ్యాంక్ యూ దేవా, యు ఆర్ దేర్,
యుల్ టేక్ కేర్, మీరు పంపిస్తారు, జాగ్రత్తగా తీసుకెళ్తారు, తీసుకొస్తారు. థ్యాంక్ యూ దేవా అని చెప్పి వచ్చి మళ్ళీ నా పనుల్లో నేను పడిపోయి తినేసి హాయిగా పడుకున్నాను కూడా. సో ఇది నాకు అర్థమైంది. ఇప్పుడు అది నాకు నేర్పించిన దేవుడు ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇన్ని రోజులు నేను ఏం కోల్పోయినాను, ఇప్పుడు నేను ఏం పొందుకున్నాను, ఇప్పుడు నాకు ఏది అలవాటు చేసినారో దేవుడు అర్థమయ్యి చాలా ఉల్లాసంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, అసలు ఆ ఆనందంలో లిటరలీ కొట్టుకపోతూ నేను ఒకటే అంటున్నాను, ప్రవ్వా ఏది ఏమైనా ప్రవ్వా, ఏది ఏది అడ్డంకు వచ్చినా యు ఆర్ సో బ్యూటిఫుల్ అన్నాడు కదా. నీకు పూదండని ఇస్తానని అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ఎన్ఎల్టీలోనో ఏఎంపి అనే ట్రాన్స్లేషన్ లో ఏమని ఉందంటే క్రౌన్డ్ బ్యూటీ అని ఉంటది. అంటే మనకి కిరీటం పెట్టడం అనమాట. అది ఎవరికి అని అంటే ఆయన రక్తంలో కడగబడి ఆయన వాక్యానుసారంగా రోజు నడవాలని ఆశ కలిగిన మన అందరికీ అది ఒక క్రౌన్. ఆ క్రౌన్ దేవుడు వేయాలనుకున్నప్పుడు, ఆ క్రౌన్ మనకు పెట్టాలనుకున్నప్పుడు మనము సహకరించి మనం పెట్టుకున్నట్లయితే, అంటే మనం దేవుడికి తల ఉంచి ఎస్ లార్డ్ ఈ దినము నేను మీరిచ్చు ఆ ఆయిల్ ఆఫ్ జాయ్, ఆ జార్లో నుంచి ఆ నూనె బుడ్డిలో నుంచి మీరు నా తల అంటి నన్ను మీరు ఆ యొక్క మనం దావీదు కీర్తనలో చదువుతాం కదండి, గొర్రెకి నూనెని ఎందుకు రాస్తారు అని అంటే చిన్న చిన్న పురుగులు వాటికి పట్టి వాటిని కుట్టకుండా వాటిని గిచ్చి రక్తం తాగకుండా ఉండటానికి గొర్రెల కాపరి నూనె పెడతాడంట. అట్లా దేవుడు నాకు తన నూనెను అంటి ఆ చిన్న చిన్న ఆలోచనలు, ఆ చిన్న చిన్న భయాలు నన్ను నా సంతోషాన్ని లాక్కోకుండా, తీసుకోకుండా, దొంగిలించకుండా, సాతానుడు వచ్చేది అందుకని యోహాను 10:10లో రాస్తుంది కదండి, హీ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్, దొంగిలించటానికే వస్తాడని. సో వాడు దొంగిలించకుండా ఇక మీదట నా సంతోషం, నా సమాధానం, నాలో కలిగే ఆ ఉల్లాసం, నాలో ఆ రగిలే ఆ దేవుని కొరకు రగిలే ఆ జ్వాల ఆర్పివేయబడకుండా దినదినము ఆయన కొరకు ఇంకా ఎక్కువగా, అంటే ఆయన ప్రేమను ఇంకా ఎక్కువగా అనుభవించటానికి, ఆయన జ్ఞానంలో ఇంకా ఎక్కువగా నడవటానికి, ఆయన ఇవ్వాలనుకున్నది స్ట్రేట్ గా అంటే ఆయన ఏ రకంగా నాతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆ రకంగా నేను పొందుకోవటానికి నన్ను తయారు చేస్తున్న దేవుడికి నేను ఇంకా ఆ మైండ్ సెట్ తో అడ్డుపడకుండా నన్ను ఒక్కసారిగా దేవుడు నన్ను దానిలో నుంచి బయటికి తీసుకొని వచ్చేసాడు. ఒక్కసారి ఈ మాట జూన్ 5th రోజు మొన్నే జరిగిందండి. మొన్ననే దేవుడు నాతో మాట్లాడాడు. అంటే లిటరలీ 10 నెలలు పట్టిందని. అంటే నేను ఆ భయంలో నుంచి బయటికి రావడానికి 10 నెలలు. అంటే అప్పుడు కూడా ఆలోచించిన, ప్రవ్వా 10 నెలలు నేను తీసుకున్నాను, మీరు ఎంత చెప్పాలనుకుంటే అటు తిరిగి అటు తిరిగి నేనే చుట్టూ తిరిగి 10 నెలల టైం తీసుకున్నాను ప్రవ్వా. మీరు నాకు ఒక్క దినంలో ఒక్క క్షణంలో నేర్పించే తండ్రి మీరు. కానీ నేనే నా సొంత జ్ఞానంతోటో లేకపోతే నేను ఈ నెట్టుకుంటూ పోయే దాంట్లో ఇది కప్పిపుచ్చు ఇది ఎంత ఉంటది కదండి, అంటే మైండ్ లో అమ్మో ఇది ఇట్లా అది ఎట్లా నా భయంలో తిరిగి లాస్ట్ కి దేవుడు గట్టి పట్టుకొని లేవు, నువ్వు నేర్చుకోవాల్సిందే ఈ ఆలోచనలతోటి నువ్వు బాధపడి నువ్వు అధైర్యపడకుండా ఉండాలి అని చెప్పి దేవుడు నాకు ఈ లూక్ 8 ద్వారా దేవుడు నాకు నేర్పించినాడండి. సో ఎప్పుడైతే గలిలయ సముద్రం దాటి యేసు ప్రభుతో కలిసి, అంటే ఆయన శిష్యులతో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి వచ్చినప్పుడు ఈ మహాకార్యం చూసి వెంటనే ఆయనకి ఏమంటాడంటే, ఈ వ్యక్తికి నీవు వెళ్ళి 10 పట్టణాలకు వెళ్ళి నీకు జరిగిన మేలు చెప్పిరా అంటాడు. గో విట్నెస్, చెప్పేసిరా, నీకేం జరిగిందో అది 10 మందితో షేర్ చేసుకో అని చెప్తాడు. అంటే నాకు అప్పుడు అనిపించింది, అంటే వెన్ మై సన్, అంటే ఎప్పుడైతే నా కొడుకు ఈ యవన కాల ప్రయాణం నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయన నేర్చుకునే ఈ లెసన్స్, నేను ఎప్పటికీ ఈ యేసు ప్రభు వారు పేతురు కొరకు ప్రార్థన చేసిన మాట ఒకటి ఉందండి, లూక్ లోనే ఉంటది, అది కూడా 22వ అధ్యాయంలో ఉంటది. పేతురు కొరకు ప్రార్థన చేసి అంటాడు దేవుడు, నీవు ఈ టెస్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత గో అండ్ టెస్టిఫై టు యువర్ బ్రదర్స్ అంటాడు. క్లియర్ గా రాసి ఉంటదండి. నీవు ఈ టెస్ట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత గో అండ్ టెస్టిఫై వెన్ యూ హ్యావ్ డన్ విత్ దిస్ అని రాసి ఉంటదండి. నేను ఆ ఒక్క స్క్రిప్చర్ రాసుకోవడానికి సారీ మర్చిపోయినానండి అది, బట్ ఇట్ ఈస్ ఇన్ లూక్ 22 అది రాసి ఉంటది.
సో దేవుడు ఆ మాదిరిగా మనకి నేర్పించినప్పుడు, ఆయన చెప్పాలనుకున్నప్పుడు, ఆయన ఏదేదైతే నేర్పించాలనుకుంటాడో అది నేర్చుకున్నప్పుడు ఎంత ఆనందం పొందుకున్నానో నేను ఆ ఆనందం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆ మాదిరిగా ఇప్పుడు నా కొడుకు కూడా ఒక్కసారి తను నేర్చుకొని తను కూడా ఒక 10 మందికి విట్నెస్ చేసినప్పుడు, తన యవ్వన కాలం దాటి ఒక పెద్ద అన్నగా అయినప్పుడు, తనలాగా ఈ యవ్వన కాలంలో ఉన్న పిల్లలకి ఒక మాదిరిగా ఒక ఏమంటారు, హ్మ్. ఒక బీకన్ ఆఫ్ లైట్ గా, అంటే ఆ సముద్రం ఒడ్డులో లైట్ పెట్టుంటది కదండి, లైట్ హౌస్ ఉంటది. అది చూసి నది ఒడ్డుకి షిప్ వస్తది. ఆ మాదిరిగా నా కొడుకు కూడా తన యవ్వన ప్రాయంలో ఇవన్నీ జరిగినాయన్ని తను కూడా ఇతరులకు చెప్పినప్పుడు వారందరూ వస్తారు అని నాకు అనిపించినప్పుడు నిజంగా దేవునికి చాలా చాలా సంతోషం వేసి, నిజంగా మొన్న కేజీ అక్క కూడా మాట్లాడినప్పుడు తను వీడియోస్ పెట్టారక్క. వాళ్ళ అంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియో పెట్టినప్పుడు అప్పుడు ఒక చిన్న మాట చెప్పినారు. ఎన్నెన్ని దాంట్ల నుంచి నాన్న, ఎన్నెన్ని దాంట్ల నుంచి దేవుడు విక్టోరియస్‌గా బయటికి తీసుకొని వచ్చినాడు నన్ను. ఈ దినం నేను నా బర్త్‌డే జరుపుకుంటున్నాను అనంటే అది కేవలం ఆయన కృపనే అన్నప్పుడు నాకు ఆ తలంపులు గుర్తుకొచ్చినాయి మొన్న. అవును, ఇదంతా అక్క జూన్ 5th ముందే మాట్లాడినారు నాతో. మే నెలలోనే మాట్లాడినారు. ఎందుకంటే అప్పుడు కూడా ఈ డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు అనిపించింది, నిజమే కదా ప్రవ్వా, దేవా మీరు ఎంత అంటే ప్రతి స్టెప్ నిజంగా ఆయన అన్నాడు కదా, నీ ప్రతి అడుగులో నేనున్నాను, నువ్వు వేసే ప్రతి అడుగును నేనే గైడ్ చేస్తాను, అందుకనే పరిశుద్ధాత్మ దేవుని పంపించినాను, నీకు ఇదంతా జరుగుతుంది అన్నప్పుడు ఇది నేను ఈ జూన్ 5th నుంచి ఈ ఆగస్ట్ నెల వరకు నాకు రాసి పెట్టుకునే అలవాటు ఉందండి. అంటే నేను ఏదైనా సమస్య గుండా వెళ్తా ఉంటే నాతో దేవుడు ఒక్కొక్క రోజు ఏం మాట్లాడతారో అవన్నీ జర్నల్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు నేను ఆ సమస్యకి ఎండ్ వచ్చేసినప్పుడు వెనకకు తిరిగి వెళితే అసలు నాకు అనిపిస్తుంది, దేవా ఇక్కడ చేయబట్టుకొని నడిపించినావు, ఇది చేసావు ప్రవ్వా, అక్కడ నన్ను మాట్లాడినావు ప్రవ్వా, అక్కడ నాకు ఈ ఆనందం ఇచ్చావు ప్రవ్వా, అక్కడ నన్ను కౌగిలించుకున్నావు ప్రవ్వా, అక్కడ నన్ను ఓదార్చావు ప్రవ్వా, ఈ మాట ద్వారా నన్ను తృప్తిపరిచావు ప్రవ్వా, ఆ మాట ద్వారా నన్ను బలపరిచావు ప్రవ్వా అని ఇంకా థ్యాంక్ యూ అసలు ఎన్ని థ్యాంక్ యూస్ చెప్పినాను దేవుడికి. అప్పుడు నాకు మనసులో ఈ మాట అనిపించింది, ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ. నువ్వు అర్థం చేసుకొని ఇకనైనా ఆ సర్వైవల్ మోడ్ లోంచి బయటికి వచ్చేసి థ్రైవింగ్ మూడ్ అంటే ఉల్లాసకరమైనటువంటి జీవితంలోకి నువ్వు ఎంటర్ అయినందుకు ఐ ఆల్సో వాంట్ సే థ్యాంక్ యూ అని చెప్పి దేవుడు అన్నప్పుడు చాలా చాలా సంతోషమయ్యి దేవునికి స్తోత్రములు చెల్లించాను. సో మనము కూడా మన జీవితంలో ఎన్నో సార్లు, స్పెషల్లీ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, మీరందరంటే పెద్ద అక్కలు, ఈ గ్రూప్ లో చాలా ప్రేయర్ చేస్తున్నప్పుడు అక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పలకరింపులో చాలా డిఫరెన్స్ ఉంటదండి. మీరెంతో లైఫ్ చూసినారు, మీరెంతో అనుభవించి దేవుడి దగ్గర నుంచి చాలా పొందుకుని ఉంటారు. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇట్లాంటివి అన్నప్పుడు ఎదుర్కొన్నప్పుడు మీకు అర్థమవుతుంటది ఏంటంటే నిజంగా మీరు ఎంతో మంది సిస్టర్స్ ని బలపరుస్తుంటారు కదా. సో నా ఈ చిన్న సాక్ష్యముతో కూడినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు, ఈ మాటలు అన్ని కూడా దేవుడు ఎంతో ఎందుకనంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గడియ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్క గడియ ఎట్లా సాగింది అని అంటే, ఇంకా ఎప్పుడు ప్రవ్వా ఇది ఎట్లా జరుగుతుందో ప్రవ్వా, అది ఎట్లా జరుగుతుందో ప్రవ్వా అని ఆ భారంగా అనమాట. లిటరలీ నేనైతే ఒక పెద్ద వీపు మీద మోసినట్టేనండి, నా ఫీలింగే అది. నేనైతే ఇట్లా వంగి నడిచేదాన్నేమో అనిపిస్తుంది ఆ దినాల్లో. అటువంటి దాని నుంచి నేను బయటికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ ఆనందం పొందుకున్నప్పుడు దేవుడికి నిజంగా పాట పాడాలనిపిస్తుంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అనే పాట ఉంటది కదా, నిజంగా ఆ పాట పాడాలని అనిపిస్తుంది. ఇంకోటి మొన్న కాకుండా మొన్న మా చర్చ్ లో డివైన్ లైట్ లో బ్రదర్ పాడించినారు. అదేంటనంటే, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు అని. నిజంగా దేవుడిని నమ్ముకుంటే ఆయన పడనివ్వడు అని ఆ స్టెప్ కి, ఇక్కడ నేనున్న స్టెప్ కి మధ్యలో ఈ జీవితంలో సాగే ఈ బాటలో ఎన్నెన్నో పాఠాలు, ఎన్నెన్నో ధైర్యము, అన్నిటికి మించి ఆయనను హత్తుకొని ఆయనను కౌగిలించుకునే మూమెంట్స్ ఎన్నో మరెన్నో. ఆ ఎన్నెన్నలో నుంచి ఈ యొక్క చిన్న అంశము నేను మీ ముందుకు తీసుకొని వచ్చినాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ కేజీ అక్క, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా చాలా చాలా వందనాలండి. థ్యాంక్స్. ఇంతవరకు అక్క వ్యక్తిగత సాక్ష్యం ద్వారా మనల్ని బలపరిచి, మరి వాక్యాల ద్వారా కూడా మరి మనకు చెప్పినటువంటి సాక్ష్యము, తర్వాత
మరి మనం కూడా ఆత్మీయంగా ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని అక్క మరి ప్రాక్టికల్ గా చెప్తూ వచ్చారు. మరి ముఖ్యంగా మరి మన ఆత్మ వెలిగించబడాలి. మరైతే అప్పుడు పనికిరానివన్నీ మనం తీసివేసుకోవాలి అని మరి మనము అక్క చెప్తూ వచ్చారు. తర్వాత మనం ఎక్కువగా ఆలోచనలతో నడిపించబడతా ఉంటాం కానీ మరి విశ్వాసంతో మనం నడిపించబడాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలము అని కూడా చెప్తూ వచ్చారు. మరి పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని క్రమపరుస్తాడు. క్రమశిక్షణ అనేది మనకు నేర్పిస్తారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి అంత మాత్రమే కాదు, ఎటువంటి వారినైనా ఏ పరిస్థితిలోనైనా దేవుడు మార్చగలరు. మరి ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుని స్తుతించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడే మనకు థాంక్స్ చెప్తారు అన్నట్టుగా మరి అక్క చెప్తూ వచ్చారు. మరి ఆత్మ ఫలాలు కలిగి మనం జీవించాలి. సో అప్పుడు ఉల్లాసభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు అని మనం నేర్చుకున్నాం. చాలా సార్లు మనకు కూడా మనం వింటూ ఉంటాం కదా, మరి ప్రార్థించడం కన్నా స్తుతించడం ద్వారా ఎక్కువగా మనము దేవుణ్ణి సంతోషపెట్టగలం. అంత మాత్రమే కాకుండా మన ప్రార్థనలకు జవాబులు కూడా మనం పొందుకోగలము అని. సో కాబట్టి ఆ రీతిగా దేవుడు మరొకసారి మనందరినీ కూడా హెచ్చరించినందుకు అక్క ద్వారా మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి దేవుని యొక్క బూరగా వాడబడినటువంటి అక్కకు కూడా, మరి శైలజ అనంత్ అక్కకు కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ సమయంలో వందనాలక్క. ఈ సమయంలో మనకు ప్రేయర్ రిక్వెస్ట్‌లు